అంబారిపేట స్వయంభూ వెంకటేశ్వర స్వామి ఉత్తరద్వార దర్శనానికి సర్వం సిద్ధం. వైకుంఠ ఏకాదశి ఉత్తరద్వార దర్శనానికి అంబారిపేట కొండపై స్వయంభూగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సాంప్రదాయబద్ధంగా అలంకరించారు. అంతేకాకుండా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం సలో పందిళ్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా శుక్రవారం వైకుంఠ ఏకాదశి స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ వారు జగిత్యాల జిల్లా కేంద్రంలోని పాత బస్టాండు, కొత్త బస్టాండు, మంచినీళ్ల బావి మీదుగా ప్రత్యేక బస్సులు నడపనున్నారు. ఉత్తరద్వార దర్శనానికి భక్తులు కుటుంబ సమేతంగా బంధుమిత్రులతో కలిసి అధిక సంఖ్యలో పాల్గొని ఉత్తరద్వారం గుండా స్వామివారిని దర్శించుకోవాలని మాజీ సర్పంచ్ గంగాధర్ సాయంత్రం 5 గంటలకు మీడియాతో తెలియజేశారు. ఇదిలా ఉండగా మాజీ జెడ్పీటీసీ మాకునూరు జితేంద్రరావు ఆలయ అభివృద్ధి గురించి రాబోయే రోజుల్లో భక్తుల కోసం చేయబోయే ఏర్పాట్ల గురించి అభివృద్ధి పనులను వివరిస్తూ ప్రతి ఏటా ఫిబ్రవరి మాసంలో స్వామివారి కళ్యాణం నిర్వహించబడనని, ఇటీవలే కొత్తగా గిరి ప్రదక్షిణకై రోడ్డు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఆలయ ఆర్థిక వనరులకై ఆలయ ఆవరణలో గుట్ట కింది భాగంలో ఆలయ నిర్వహణ ఖర్చులకు ఉపయోగపడేలా దుకాణాల సముదాయం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దాతల సహకారంతో, గ్రామ యువకులు, గ్రామస్తుల సహకారంతో ఆలయం ప్రతి ఏటా నూతన సౌకర్యాలతో రూపుదిద్దుకుంటుందని మీడియాకు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు భజన మంటపం కోసం ఇటీవల 10 లక్షల రూపాయల నిధులు ఇవ్వగా మహామంటపాన్ని దక్షిణం వైపు నూతన నిర్మాణం చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయిపోయింది వైద్య పట్టణం వెళ్తుంది ఎన్ని సంవత్సరాలు ఇంకా 3 సంవత్సరాలు. చైర్మన్ మల్లేశం, తక్కూరు మల్లేశం గారు, తర్వాత ఇంకా కొంతమంది ముఖ్యులందరూ కలిసి అన్న అంతటా గిరి ప్రదర్శన చేస్తున్నారు, మనం కూడా ఈ గిరి ప్రదర్శన చేస్తామంటే ఒక 1 నెల రోజులైంది. ఈ గుట్ట చుట్టూ 1.5 కిలోమీటరు రోడ్డు కూడా మట్టి రోడ్డు ఇద్దరు దాతలు తిరుపతి రెడ్డి గారు కాంట్రాక్టరు, తర్వాత రైల్వే కాంట్రాక్టర్ గౌడ్ గారు ఇచ్చిండ్రు. వాళ్ళతోటి ఇప్పుడు దాదాపు 1.5 కిలోమీటర్ మట్టి రోడ్డు కూడా తయారైంది. రేపు ఫిబ్రవరిలో రథం తిప్పాలని, రథయాత్ర పెట్టాలని, ఆ రథం మీద దేవుణ్ణి తెల్లారి అంటే కళ్యాణమైన తెల్లవారి పెట్టి మొత్తం రథాన్ని గుట్ట చుట్టూ దింపాలి. యూత్కు, పిల్లలకు, మహిళలకు ఒక మంచి అవకాశం కల్పించాలని ప్రజలు, అంబర్పేట ప్రజలు, అంబర్పేట పెద్ద మనుషులు, సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, తర్వాత కమిటీ సభ్యులు అందరు కూడా కోరుకుంటున్నారు. అది కూడా పని జరుగుతున్నది. ఈ జగిత్యాల పట్టణానికి చాలా దగ్గర, రైల్వే స్టేషన్ పక్కన, రేపు రానున్న నేషనల్ హైవే పక్కన, తర్వాత గుట్ట మీద మంచి వాతావరణము, చక్కటి ఫారెస్ట్ ఉన్నది. అందుకొరకని ఇవన్నీ ఉన్నాయి కనుక మరి ఈ దేవుణ్ణి చల్లగా చూడాలని కోరుకోండి. మరి తప్పకుండా రావాలని కోరుతూ దేవుని దగ్గర తీర్థ ప్రసాదాలు తీసుకోవాలని కోరుతున్నా. అందరికీ నమస్కారం. జగిత్యాల మండలంలోని అంబార్పేట గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయం దేవాలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు రేపు అనగా శుక్రవారం రోజున ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులు కుటుంబ సమేతంగా బంధుమిత్రులతో సహా విచ్చేసి ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వారం గుండా వెంకటేశ్వర స్వామివారి గర్భగుడిలోకి వెళ్ళి చాలా దగ్గర నుండి ఆ స్వామివారి దివ్య దర్శనం చేసుకునేటువంటి మహాభాగ్యం భక్తులకు ముక్కోటి ఏకాదశి రోజు మాత్రమే లభిస్తుంది. కావున ఇంతటి గొప్ప అదృష్టాన్ని భక్తులందరూ కుటుంబ సమేతంగా బంధుమిత్రులతో కలిసి ఆ వెంకటేశ్వర స్వామివారి దివ్య దర్శనం చేసుకొని ఆ స్వామివారి కరుణ కటాక్ష మోక్షాలకు పునీతులు కాగలరని కోరుతున్నాను.